బ్యాక్ టు న్యూస్. అఖిలేష్ యాదవ్ బాబాయి విషయంలో కాస్త మెత్తబడ్డారు. తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ బాబాయి శివపాల్ యాదవ్ కు కూడా టికెట్ కేటాయించారు. ములాయం వర్గంలో ఉన్న అజాం ఖాన్ ను కూడా బరిలోకి దింపారు. తొలి 3 దశల్లో ఎన్నికలు జరగనున్న స్థానాలకు 191 మంది అభ్యర్థులను ప్రకటించారు. 38 మంది అభ్యర్థుల పేర్లతో ఓ జాబితాను కొడుకు ఇచ్చారు ములాయం. వాటితో శివపాల్ పేర్లు ఉంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర బడ్జెట్ సమర్పణను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఈ నెల 23న విచారణ చేపట్టనుంది. వ్యాజ్యానికి మద్దతుగా చట్టంలోని నిబంధనలు, ఇతర పత్రాలను సమర్పించాలని పిటిషనర్ను ఆదేశించింది. బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన కాకుండా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టేలా ఆదేశించాలని పిటిషనర్ను కోరారు. కొత్త పన్ను క్షమాభిక్ష పథకం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 2016 కింద సహకార బ్యాంకుల డిపాజిట్లను స్వీకరించరాదని కేంద్రం నిర్దేశించింది. ఈ మేరకు పథకం నోటిఫికేషన్ను సవరించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం కొన్ని సహకార బ్యాంకుల్లో అకౌంట్లు అవకతవకలకు గుర్తించినట్లు ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు ఆదాయపు పన్ను శాఖ నివేదికతో తాజా పరిణామం చోటు చేసుకుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్. ప్రజాపద్దుల కమిటీ పీఏసీ ముందు హాజరైన ఉర్జిత్ నోట్ల రద్దు పరిణామాలపై వివరణ ఇచ్చారు. నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను క్రమేపీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు ప్రభావం ఎక్కువ కాలం ఉండదని చెప్పారు ఉర్జిత్. పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నగదు అందుబాటులోకి వచ్చిందని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దుతున్నామని చెప్పారు. ఇటీవల ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినప్పటికీ 2 రోజులుగా మళ్లీ చలి తీవ్రత మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. విశాఖ జిల్లాలోని లంబసింగిలో 2 డిగ్రీలు, చింతపల్లిలో 4, పాడేరులో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ ఏజెన్సీలో సాయంత్రం 5 గంటలు దాటితే చలిగాలుల తీవ్రత అధికమవుతోంది. ప్రజలు గజగజ వణుకుతున్నారు. దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో శీతల గాలుల తీవ్రత కొనసాగుతోంది. అత్యధిక ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంక్రాంతి మేళ 2017 ఇంతమంది అంటే 2500-3000 మంది ఆడియన్స్ వచ్చి సంక్రాంతి మేళ మధ్యాహ్నం 12-1 గంట నుంచి మొదలై భోజనాలతోని తర్వాత ఒక 3 గంటల అద్భుతమైన కల్చరల్ పెర్ఫార్మెన్సెస్, అలాగే మేళాలో ఎన్నో రకరకాల బూత్స్ ఉండి, అలాగే యూత్ వాలంటీర్స్ కోసం అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే పేరెంట్ కౌన్సిలింగ్ బూత్స్, అలాగే చాలానే కమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి మేము బూత్స్ కూడా పెట్టడం జరిగింది. ఇలాట అయిన తర్వాత ఈవినింగ్ చక్కటి విందు భోజనాలతోని అందరూ ఎంజాయ్ చేసి సాయంత్రం 6 నుంచి మొదలైన కల్చరల్ ప్రోగ్రామ్స్ రాత్రి 9-9:30 వరకు నడిచి అసలు అద్భుతంగా నడిచిందండి. లాటా వాళ్ళు సెలబ్రేట్ చేసిన ఈ సంక్రాంతిలో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మామూలుగా మనం సంక్రాంతి అంటే మనకి తెలుసు కదా, మన ముగ్గులు అన్నీ చాలా చాలా ఉంటాయి. ఇలాగా అన్నీ మనకి కల్చర్, మన తెలుగు కల్చర్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటామో ఏది మిస్ అవ్వకుండా ఇంకా చెప్పాలంటే చాలా ట్రెడిషనల్గా ఇక్కడ జరిగింది. దగ్గర నేను అనుకుంటా ఈరోజు మాకు ఒక 3000 మెంబర్స్ వరకు వచ్చారు. ఇట్స్ రియల్లీ ఆసమ్ ప్రోగ్రామ్. పర్టికులర్గా ఈరోజు వచ్చిన ప్రతి పెద్దలకు, చిన్నపిల్లలకు అందరికీ మా లాటా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ముఖ్య చీఫ్ గెస్ట్గా మాకు ఆర్టీషియా మేయర్ అలీ తాజ్ అనే అతను ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే ఆర్టీషియా విల్ కాల్ ఇట్ యాజ్ ఎ లిటిల్ ఇండియా అనమాట. ఇక్కడ లాస్ ఏంజల్స్లో లిటిల్ ఇండియా అంటే మోస్ట్ మన తెలుగు కమ్యూనిటీ పాపులేషన్ కానీ మన తెలుగుకు సంబంధించిన ఎటువంటి వస్తువులు కావాలన్నా కూడా ఆర్టీ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్లేస్. అందుకని మేము ఆర్టీషియా మేయర్ని ఇక్కడికి పిలిచి ఆయనకు ఫెసిలిటేట్ చేశాము. అలాగే లయ గారు వచ్చారు. మరి ఇంకా చాలామంది అంటే మేము ఎవరెవరినైతే పిలిచామో ఇక్కడ లాస్ ఏంజల్స్ రెడాండో బీచ్ అని మైక్ జిన్ గారు వచ్చారు. అతను ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ కౌంటీ అఫీషియల్ అనమాట. వాళ్ళందరి ఆశీర్వాదాలతోటి ఈరోజు ఎంత బ్రహ్మాండంగా జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్న వాళ్ళందరూ 9:30-10 o'clock వరకు కూడా ఎవ్వరు అంత డిస్టర్బెన్స్ కాకుండా అందరూ ప్రతి ఒక్క ప్రోగ్రాం చూసి ఈరోజు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దల వరకు చేసిన